రుషికొండకు బ్లూ ఫాగ్ హోదా మళ్లీ కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ జరుగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అన్నారు. రుషికొండ బీచ్లో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టామన్నారు. మరుగుదొడ్ల నిర్వహణ మీద శ్రద్ధ పెట్టామన్నారు. రుషికొండ వద్ద ట్రాఫిక్ అంతరాయం లేకుండా రెండో వైపు మార్గాన్ని తెరిచామని చెప్పారు. బ్లూ ఫాగ్ నిర్వహణ సంస్థతో ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు చేస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల్లో రుషికొండ బీచ్లో పూర్తిస్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఫ్లాగ్ సంబంధించి గతంలో 1-2 కంప్లైంట్స్ వాళ్ళు బ్లూ ఫ్లాగ్ ఆపరేటర్ కి పంపడం జరిగింది. ఒకటి ఏంటంటే విజిటర్ మేనేజ్మెంట్, ఒకటి తర్వాత అక్కడ ఉన్న స్ట్రే డాగ్స్ సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఈ 3 సంబంధించి ప్రధానంగా వాళ్ళకు కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు టెంపరరీగా దాన్ని సస్పెండ్ చేశారు. ఇట్ ఇస్ నాట్ అ క్యాన్సిలేషన్. అదో అందరు కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలు ఎక్కువ స్థాయిలో తరలి వచ్చే బీచ్ ఆర్కే బీచ్ తర్వాత రుషికొండ బీచ్. ఈ పరిస్థితి మిగతా చోట్ల ఉండదు. సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ దిస్ విజిటర్ మేనేజ్మెంట్ ఇష్యూ is coming. రెండో ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న పార్కింగ్ సమస్య. మొన్నటి దాకా మనము బ్యాక్ సైడ్ ఎంట్రీ ఓపెన్ చేయలేదు, సదర్న్ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ ఎంట్రీ రోడ్ ఓపెన్ చేయలేదు. దానివల్ల కూడా మనకి ఒకటే రోడ్లో వెహికల్స్ ఎంటర్ కావడం బయటకు రావడం ఇది సమస్యలన్నీ కూడా ఉండేది. సో ఈ ఇష్యూ ఒకటి. మూడవది స్ట్రే డాగ్స్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఫుడ్ డిస్పోజల్లో ఇష్యూ ఉండడం వల్ల అక్కడ స్ట్రే డాగ్స్ ఎక్కువ అటు చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించింది. దీని మీద వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారు. బట్ దీస్ 3 ఆర్ అడ్రసబుల్ ఇష్యూస్. ఆల్రెడీ మనము అదనంగా పార్కింగ్ ప్యాడ్ దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాము. ఫ్రెష్ సౌత్ సైడ్ ఓపెనింగ్ కూడా మనం చేస్తున్నాము. లైట్స్ అదనంగా పెడుతున్నాము. సీసీటీవీ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము. ఇంకా వారం 10 రోజుల్లో మనకి మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంది. ద టీమ్ విల్ బి విజిటింగ్ షార్ట్లీ. రాగానే వాళ్ళు ఇది ఎత్తివేయడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ నుంచి ఈమెయిల్ పంపించారు. వాళ్ళు వాస్తవ పరిస్థితి ముందే తెలుసుకుని ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండి ఉండొచ్చు అన్నది కరెక్టే. ముందే చేసి ఉండొచ్చు. దిస్ ఇస్ ఎ వేకప్ కాల్. వీ హావ్ వోకన్ అప్. వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అగైన్.